నేను అడిగే ప్రశ్నలు అడుగుడికి ఆన్సర్ ఇలాగే ఏరుకుందంట. కాలే కాలి సువ్వరికి అవ్వలేదు. మా ముఖం పొజెస్ కావడం కాకుండా మామూలుగా తిడుతున్నావేమే. అదేదో ఎఫెక్ట్ ఏడ్చుకున్నట్టు ఎఫెక్ట్. దరిద్రపు లుచ్చల ఫంగస్. సిన్స్ ద బిగినింగ్ కన్నింగ్ టాక్టిక్స్. క్రిస్మస్ డే రోజు చాలామంది పాత బట్టలు వేసుకొని ఫుల్ డ్రెస్అప్ అయిపోతుంటారు. అక్కడక్కడ కావాల్సుకొని పాత బట్టలు. క్రిస్మస్ డే సెలబ్రేషన్ లాగా పాత బట్టలు వేసుకొని డ్రెస్అప్ అయిపోతుంటారు. అందులో చాలా కాలం నుంచి కూడా కొన్ని రీజన్స్ తెలుస్తున్నాయి. ఒకరోజు డిస్కస్ చేసినట్టు ఎల్డర్లీ పీపుల్ గిఫ్ట్ ఇచ్చినవి, లేకపోతే ఎప్పుడో గిఫ్ట్ ఇచ్చినవి, వాళ్ళ మెమరీ. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడో సమ్ స్పెషల్ రీజన్తో గిఫ్ట్స్ వాళ్ళు కొనుక్కున్న. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూట్ కొనుక్కున్నాను నేను ఫస్ట్ IBMలో వర్క్ చేసినప్పుడు ఒక క్రిస్మస్కి. అట్లాంటి కొన్ని మెమరీస్ ఓకే, కానీ ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయంట. కొంతమంది ఒక మైండ్ ఉంది. ఆ మైండ్ ఏంటిదంటే, మీరు ఎప్పటి వాళ్ళు క్రిస్మస్, మీరు పాత క్రిస్టియన్స్ ఇంకా మీరు కొత్త వేసుకుంటే మేమేం చేయాలి, పాత వేసుకోవాలని పాత వేసుకొని తిరుగుతున్నారంట. సో కన్నింగ్ స్పిరిట్స్ని గమనించి వాళ్ళకి ఏం రిప్లై ఇవ్వాలంటే ఒకటే, క్రిస్టియన్స్ అయిన మేము ఆశీర్వదించబడిన వాళ్ళం, దేవుడు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలు సంతోషంగా మా దేవుని బర్త్డే సెలబ్రేట్ చేసుకొని ఇతరులతో ఆ సెలబ్రేషన్ మేము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అది మా హక్కు, మా సంతోషం. కానీ దేవుని సంతోషాన్ని దొంగిలించే రకరకాల ప్రయత్నాలు అదొకటి. వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి? మేము కొత్త బట్టలు వేసుకుంటే నీకు నచ్చకపోతే అవి పాతవి కూడా ఎందుకు వేసినా విప్పుకొని తిరిగా చెప్పాలి. సో ఎంత దుష్టత్వం అంటే, రకరకాల ఫ్రాడ్ స్పిరిట్స్ వదిలి మనుషులని బాధ పెట్టడం, ఏదో తప్పు చేసినట్టు అటువంటి స్పిరిట్స్ వదులుతున్నారని ఎప్పుడో చెప్పినారు. చాలామంది క్రిస్మస్కి కొత్త బట్టలు కొనుక్కోకపోతే ఇంటి పెద్దలు చెప్తున్నారు అన్నమాట ఎప్పటి నుంచో, మన ప్రభువు పుట్టినరోజు తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవాలి. కొంతమంది కావాలని వాళ్ళు కొత్త బట్టలు వేసుకోవడం లేదు, వాళ్ళు దుస్తులని కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. సంతోషంగా మనం సెలబ్రేషన్ చేస్తాం. బట్టల గురించి దేవునిలో వాక్యంలో రాసినాడు దేవుడు. బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆల్ ఐ సే ప్రైజ్ లార్డ్ ఇన్ జీసస్ నేమ్, ఆమేన్.